నర్సాపూర్ పట్టణ ప్రజలకు నమస్కారం. నర్సాపూరు పట్టణం లోపట 30 కోట్ల నిధులతోని కనీసం ఎలక్షన్ల కంటే ముందు 30 కోట్ల నిధులు శాంక్షన్ అయినాయని ఇప్పటి వరకు కూడా ఆగమాగంగా పనులు స్టార్ట్ అయినాయి తప్ప ఏడ కూడా సంపూర్ణంగా ఏ పని కూడా కాలేదు. నర్సాపూరు మెయిన్ రహదారి లోపట మేము ఎలక్షన్ కంటే ముందు కొట్లాడినాం. డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటి వరకు కరెక్ట్ లేదంటే వచ్చిన నాయకులు కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ నిధులతోని మోరి దాన్ని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఇంకా ఆ పైపులు వేసి పెట్టిరు తప్ప ఆ రోడ్ని కరెక్ట్ చేయలేరు. ఇంకా ఎక్కడి గుంతలక్కడిని అది ప్రధాన దారి పిల్లలకు చదువుకునే పిల్లలకు నర్సాపూర్ పట్టణ ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఇంకా ఆ రోడ్డు పని చేయలేదు. రేపు ఈ బోనాల పండుగ, వినాయక చవితి అన్నీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కానీ ఆ రోడ్డు పని మాత్రం ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? కనీసం 2 నెలలు అవుతుంది, ఇంకా పని స్టార్ట్ చేస్తలేరు. ఈ కుంట స్టార్ట్ చేసిర్రు, నాసిరకమైనటువంటి పనులు. 4th వార్డ్ లోపల 2 రోడ్లు వేసిర్రు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయకుండా అస్తవ్యస్తంగా కనీసం నాణ్యత లేకుండా రోడ్ వేసిర్రు. వేసి నెల అవుతుంది, ఇప్పుడే పర్యలు వచ్చినాయి. ఇంత నాసిరకమైనటువంటి పని చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు ఏం చేస్తున్నారు, ఆ వార్డు కౌన్సిలర్ ఏం చేస్తున్నారు? ఇంతవరకు మేము కొట్లాడితే మోరీ శాంక్షన్ అయింది, మరి ఇంకా కొట్లాడితేనే రోడ్ వేస్తామంటే మేము దేనికైనా సిద్ధం కొట్లాడడానికి. నర్సాపూర్ మున్సిపాలిటీకి 30 కోట్ల నిధులతోని స్పష్టమైనటువంటి అభివృద్ధి చేయాలి. నాసిరకం పనులు ఒక్క దగ్గర గిట ఇంత అభివృద్ధి అవుతుందని డబ్బాలు కొట్టుకోవడమే తప్ప ఏ పని గిట కరెక్ట్ కావడం లేదు. ఈ కుంట గిట నాసిరకం పనులు ఎక్కడో దొరికినటువంటి రాయి తీసుకొచ్చి దానికి అతికిచ్చిర్రు తప్ప అది మంచి పని కాదు. ఉన్న మట్టి తీసిర్రు, చుట్టూ పోసిర్రు. ఆ కోట్ల రూపాయల నిధులు గిట అవన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. నర్సాపూరు పట్టణానికి చెందిన చైర్మన్ గారికి, ఈ కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎంతో కష్టపడి ఎమ్మెల్యే గారు నిధులు తెస్తే మీరు నాసిరకంగా మీ స్వార్థం కోసం, మీ రాజకీయం కోసం నర్సాపూర్ని అస్తవ్యస్తం చేయొద్దు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తొందరగా పనులు స్వచ్ఛమైన పనులు చేయాలి. ఈ నాసిరకమైన పనులు చేయొద్దని అందరికీ కోరుతా ఉన్నాం. నర్సాపూర్ పట్టణ ప్రజలకు నమస్కారం. నర్సాపూరు పట్టణం లోపట 30 కోట్ల నిధులతోని కనీసం ఎలక్షన్ల కంటే ముందు 30 కోట్ల నిధులు శాంక్షన్ అయినాయని ఇప్పటి వరకు కూడా ఆగమాగంగా పనులు స్టార్ట్ అయినాయి తప్ప ఏడ కూడా సంపూర్ణంగా ఏ పని కూడా కాలేదు. నర్సాపూరు మెయిన్ రహదారి లోపట మేము ఎలక్షన్ కంటే ముందు కొట్లాడినాం. డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటి వరకు కరెక్ట్ లేదంటే వచ్చిన నాయకులు కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ నిధులతోని మోరి దాన్ని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఇంకా ఆ పైపులు వేసి పెట్టిరు తప్ప ఆ రోడ్ని కరెక్ట్ చేయలేరు. ఇంకా ఎక్కడి గుంతలక్కడిని అది ప్రధాన దారి పిల్లలకు చదువుకునే పిల్లలకు నర్సాపూర్ పట్టణ ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఇంకా ఆ రోడ్డు పని చేయలేదు. రేపు ఈ బోనాల పండుగ, వినాయక చవితి అన్నీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కానీ ఆ రోడ్డు పని మాత్రం ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? కనీసం 2 నెలలు అవుతుంది, ఇంకా పని స్టార్ట్ చేస్తలేరు. ఈ కుంట స్టార్ట్ చేసిర్రు, నాసిరకమైనటువంటి పనులు. 4th వార్డ్ లోపల 2 రోడ్లు వేసిర్రు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయకుండా అస్తవ్యస్తంగా కనీసం నాణ్యత లేకుండా రోడ్ వేసిర్రు. వేసి నెల అవుతుంది, ఇప్పుడే పర్యలు వచ్చినాయి. ఇంత నాసిరకమైనటువంటి పని చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు ఏం చేస్తున్నారు, ఆ వార్డు కౌన్సిలర్ ఏం చేస్తున్నారు? ఇంతవరకు మేము కొట్లాడితే మోరీ శాంక్షన్ అయింది, మరి ఇంకా కొట్లాడితేనే రోడ్ వేస్తామంటే మేము దేనికైనా సిద్ధం కొట్లాడడానికి. నర్సాపూర్ మున్సిపాలిటీకి 30 కోట్ల నిధులతోని స్పష్టమైనటువంటి అభివృద్ధి చేయాలి. నాసిరకం పనులు ఒక్క దగ్గర గిట ఇంత అభివృద్ధి అవుతుందని డబ్బాలు కొట్టుకోవడమే తప్ప ఏ పని గిట కరెక్ట్ కావడం లేదు. ఈ కుంట గిట నాసిరకం పనులు ఎక్కడో దొరికినటువంటి రాయి తీసుకొచ్చి దానికి అతికిచ్చిర్రు తప్ప అది మంచి పని కాదు. ఉన్న మట్టి తీసిర్రు, చుట్టూ పోసిర్రు. ఆ కోట్ల రూపాయల నిధులు గిట అవన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. నర్సాపూరు పట్టణానికి చెందిన చైర్మన్ గారికి, ఈ కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎంతో కష్టపడి ఎమ్మెల్యే గారు నిధులు తెస్తే మీరు నాసిరకంగా మీ స్వార్థం కోసం, మీ రాజకీయం కోసం నర్సాపూర్ని అస్తవ్యస్తం చేయొద్దు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తొందరగా పనులు
స్వచ్ఛమైన పనులు చేయాలి, ఈ నాసిరకమైన పనులు చేయొద్దని అందరికీ కోరుతా ఉన్నాం.